హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరకరలాడే మినపవడ విత్ ఆనియన్ కారం ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా మినపప్పు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. అండ్ ఈలోపు కారం రెడీ చేసుకుందాం. కారానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ముందుగా ఎండుమిర్చిని ఇలా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలి. అవి కొంచెం మెదిగాక వెల్లుల్లి, ఆనియన్స్ కట్ చేసుకోకుండా పప్పు గుత్తితో కచ్చాపచ్చాగా దంచుకొని అవి మిక్సీ జార్కి వేసుకొని ఇలా పట్టుకోవాలి. కారం మరీ మెత్తగా అయిపోకూడదండి, బాగోదు. సో ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న కారం దీంట్లో వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. వడలోకి ఒక్కటే కాదు, దోశ, ఇడ్లీలోకి కూడా ఈ కారం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కారం రెడీ అయిపోయిందండి. ఇంకా వడలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. మేమైతే పప్పు గ్రైండర్లో రుబ్బుకున్నాము. మిక్సీ జారుకు వేస్తే కొంచెం గట్టిగా వస్తాయండి వడలు. గ్రైండర్కి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. వాటర్ ఎక్కువ పోస్తే వడలు సరిగ్గా రావండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని పిండిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇలా చేతిలో బాల్స్ లాగా చేసుకొని పక్కన వాటర్ పెట్టుకోవాలండి. కవర్కి వాటర్ అప్లై చేసి మనం వడ తట్టేటప్పుడు కూడా వాటర్ చేతికి అప్లై చేసుకొని తడితే మన చేతికి ఈజీగా వస్తుంది వడ. అది తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతే అండి, ఎంతో క్రిస్పీగా కరకరలాడే మినపవడ విత్ ఆనియన్ కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో కారం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.